మీడియా సోదరులందరికీ నమస్కారం. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక 6 నెలల క్రితం చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తామని. నిన్న ఇండియా టుడే సమ్మిట్లో కానీ, నిన్న సిద్ధం అనే సభలో కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ప్రేతాత్మ కనబడతా ఉంది. భయం అంటే ఏమిటో చూపిస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ నిన్న ఇండియా టుడే ప్రెస్ మీట్లో చూస్తే అక్కడ మాట్లాడాల్సింది ఏంటి? విద్యాబోధన కోసం మాట్లాడాలి. ఈ దేశంలో రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో విద్య కోసం ఏం చేసాం, ఎలా ఉంది. కానీ ఏం మాట్లాడాడు? అది తప్ప పనికిమాలిన ప్రసంగాలన్నీ చేశాడు. ఏ విద్య కోసం మాట్లాడతామని చెప్పి ఒక పెయిడ్ ప్రోగ్రామ్, అది కూడా ఒక 4 కోట్లు ఇండియా టుడేకి ఇచ్చి ఒక పెయిడ్ ప్రోగ్రామ్ నిర్వహించాడు. పెయిడ్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా ఏదైతే విద్యా వ్యవస్థ కోసం మాట్లాడాలో, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ మీరు అడగండి, ఈ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్తాను, ఇవన్నీ కూడా ముందు సాక్షి దాంట్లో తయారు చేసి ఒక పెయిడ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటే దిక్కుమాలిన రాజకీయ ప్రసంగాలన్నీ చేశాడు. నాణ్యమైన విద్యలో 2018 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3వ స్థానంలో ఉన్నాం నాణ్యమైన విద్యలో. ఇప్పుడు నాడు నేడని, నాడు నేడు అంటే ఏంటి? నాడు నేడు, నాడు నీతి నేడు అవినీతి. నాడు పాఠశాల బిల్డింగుల నిర్మాణం అయితే నేడు కట్టిన బిల్డింగులకి రంగులేయడు. అదే నాడు నేడు. నాడు నేడు చేశాం కాబట్టి, అంటే నువ్వు అవినీతి చేస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? జగన్ రెడ్డి ఎలా మెరుగుపడుతుందో చెప్పాలి. జగన్ రెడ్డి చెప్పాలి నాకు. ఒక్క బిల్డింగు కట్టకుండా, ఒక్క ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా, ఒక్క కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయకుండా 10,000 ప్రైమరీ పాఠశాలల్ని మూసేసిన తర్వాత ఏ రకంగా విద్యా అభివృద్ధి జరుగుతుందో చెప్పాలి జగన్ రెడ్డి. నువ్వు పిచ్చివాడివి కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. లేదా నువ్వు సైకో కానీ ప్రతిపక్షాలు సైకో కాదు. రెండు 2022-23కి కేంద్రం విడుదల చేసినటువంటి ఫౌండేషన్ లెర్నింగ్ మరియు న్యూమరసీ నివేదిక ప్రకారం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 29వ స్థానానికి దిగజారు. 29వ స్థానం అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా వ్యవస్థలో స్థానం ఎక్కడుందనంటే లాస్ట్. 29 రాష్ట్రాల్లో 29 స్థానంలో ఉన్నామనంటే దిస్ ఇస్ లాస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాఠశాలలు నిర్మించాం, పాఠశాలలకి అదనపు భవనాలు నిర్మించాం, 17,000 కొత్త ఉపాధ్యాయ ఉద్యోగాలు తీసాం, 2 సార్లు డిఎస్సీలు ఇచ్చాం, ఉద్యోగ నియామకాలు చేశాం, పటిష్టమైన ప్రణాళికతో విద్యా వ్యవస్థను మెరుగుపరిచాం. కాన్సెప్ట్ స్కూల్స్ అని చెప్పి హై స్కూల్లో, మాధ్యమిక వ్యవస్థలో, మాధ్యమిక స్కూళ్ళల్లో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టాం, ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాం, కేజీబీవీ పాఠశాలను ఏర్పాటు చేశాం, కేజీబీవీ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం, కేజీబీవీ పాఠశాలల్లో ఆడపిల్లలు చదువుకోవడం కోసం ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించాం, అవి కూడా ఇంగ్లీష్ మీడియంలో పెట్టాం.